ఆర్థిక స్థితిగతులను మార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ గుండె చప్పుడు ఆదివాసీలదని చెప్పుకొచ్చారు. మతతత్వాలను రెచ్చగొట్టే పార్టీలకు బుద్ధి చెప్పడమే పార్టీ ధ్యేయమన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిండేశ్వరం ప్రాజెక్టు సమీపంలో ఆదివాసీలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి గిరిజనుల మొత్తానికి శిక్షణ తరగతులు ఏర్పాటు నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మన మీనాక్షి నటరాజన్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖేష్ కుమార్ గౌడ్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. మరోవైపున రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా ఖమ్మం పార్లమెంటు ఎంపీ కూడా హాజరైన నేపథ్యానికి సంబంధించి ఒకవైపున ఈ యొక్క యాదవ శిక్షణ తరగతి సంబంధించి మంత్రి గారు రెవెన్యూ మంత్రి మనతో పాటు పొంగులేటి మనం మాట్లాడుతాం. సార్, ఈ ఆదివాసీలకు ప్రత్యేకంగా ఈ యొక్క శిక్షణ తరగతి ఏర్పాటు చేయడం వెనుక అంటే రాజకీయానికి ఏమన్నా ప్రాధాన్యత ఉందా? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసులు, ఆదివాసులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆనాటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములని, ఫారెస్ట్ భూములని పేదవాళ్ళకి, అందుట్లో ముఖ్యంగా ఆదివాసులకు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ గుండె చప్పుడంటే ఆదివాసుల గుండె చప్పుడే కాంగ్రెస్ పార్టీ గుండె చప్పుడు. ప్రధానంగా ఈనాడు ఏదైతే అవేర్నెస్ క్లాసెస్ దేశవ్యాప్తంగా భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది 5వ మహాసభ జరపడం జరుగుతుంది. దీనికి ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు ఇప్పుడే బట్టి గారు, మిగతా సభ్యులంతా వచ్చారు. ఇక్కడ ఒకటే విషయం, ఆదివాసులకున్న రైట్స్తో పాటు వారికి అవేర్నెస్ కల్పించడంతో పాటు భవిష్యత్తులో వారి గుండె చప్పుడు ఏదైతే ఉందో మతతత్వాలను రెచ్చగొట్టే పార్టీలకి బుద్ధి చెప్పి ఆదివాసులకు అండగా ఉండే పార్టీని అధికారంలో తేవాలని వారు తాపత్రయపడుతున్నారు. సో మరోవైపు చూసుకోవచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ఆదివాసీలకు చాలా వరకు కూడా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనేది ప్రోత్సహిస్తూ ఒకవైపున రాజకీయంగాను, మరోవైపున వాళ్ళకి విద్యా వైద్య ఉపాధి వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. మరలా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ సర్కారు కూడా అదే విధంగా వాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపున వాళ్ళకు ఉన్నతంగా వాళ్ళు ఎదిగే విధంగా సహాయ సహకారాలు అందించే విధంగా ఒక రాజకీయంలో కూడా వాళ్ళు ఉన్నతమైన పదవులు అధిరోధించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. ఇదే కొంత తాజా పరిస్థితి. సంపద